మాట్లాడుకుంటే అండర్ 10,000 లో బెస్ట్ ప్రొజెక్టర్స్ 2025 ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బెస్ట్ ప్రొజెక్టర్స్ ఏంటనేది దాని గురించి మాట్లాడుకుందాం అండి. అండ్ బెస్ట్ ప్రొజెక్టర్స్ అండర్ 20,000 అండర్ 30,000 కూడా ప్లాన్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నా పేరు శ్రీకాంత్. ఇలాంటి వీడియోస్ నేను చేస్తుంటాను అనమాట. 2 వీడియోలు చూడండి, చూస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చేసే ముందు అయితే ఒక బ్రీఫ్ అండి, ఎందుకంటే అండర్ 10,000 లోపు వెళ్ళిపోతున్నారు కాబట్టి అయితే సౌండ్ కి అయితే కాంప్రమైజ్ అయితే కావాల్సి ఉంటుంది. కంపల్సరీ మీరు ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ అయితే ఏదైనా మాత్రం కనెక్ట్ చేయాల్సుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ 5 వాట్ స్పీకర్స్ మాత్రమే ఇందులో వస్తాయి అనమాట. అండర్ 10,000 లో మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అయితే ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్నట్టు క్లియర్ గా చెప్తున్నాను. నచ్చితేనే చూడండి, ఇక్కడే మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే నేను నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి రివ్యూ చేసినప్పుడు మేము అది ఉంది ఇది ఉంది అని చెప్పి మాట్లాడుతుంటాం, బట్ ఇందులో అట్లా కాదండి. 2025 లో బెస్ట్ అండర్ 10,000 ప్రొజెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. దీనిలో ఓన్లీ క్లారిటీ పరంగా మాత్రమే మీరు చూడండి. ప్రొజెక్టర్ తీసుకున్నా కూడా క్లారిటీని మాత్రం మీరు ఎట్ల వరకు అయితే డిసప్పాయింట్ అయితే చేయదని చెప్పొచ్చు. పక్కా మీరైతే ఈ ప్రొజెక్టర్లు తీసుకునేది అంటే మాత్రం ఫైర్ స్టిక్ అయితే మాత్రం పక్కా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఆండ్రాయిడ్ అనేది ప్రాసెసర్ అనేది అంత గొప్పగా అయితే ఉండవు. ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ లో ముందుగా వచ్చి 6,000 రేంజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. 10,000 వరకు మాత్రమే ఇందులో బెస్ట్ ప్రొజెక్టర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, ప్రోడక్ట్ ట్యాగ్స్ కూడా చేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. నచ్చినట్టయితేనే పర్చేజ్ చేయండి. ఫస్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో యువా గో ఆండ్రాయిడ్ 13 తో వస్తుందండి ఇది. అండ్ 4K సపోర్ట్ అని చెప్తున్నారు. ఎంతవరకు అయితే మాత్రం 4K అయితే సపోర్ట్ కాదు, వైఫై 6 అంటున్నారు ఇది. అండ్ 720 నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది. 1080 వరకు అయితే మాత్రం మీకు ఇస్తుందని చెప్పొచ్చు ఈ ప్రొజెక్టర్. అండ్ ఇందులో అయితే రొటేటబుల్ డిజైన్ తో వస్తుంది. అండ్ ఆటో 4D కరెక్షన్ అండ్ 4D కీ స్టోన్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ రిమోట్ కూడా మీకు అంత నార్మల్ నే వస్తుంది. బేసిక్ ప్రొజెక్టర్ కాబట్టి బిల్డ్ క్వాలిటీ కూడా మీరు ఏదో గొప్పగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే నేను చాలా మంది చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూసి 2,000 ప్రొజెక్టర్ తీసుకోవచ్చా, 3,000 ప్రొజెక్టర్ తీసుకోవచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతారు. బట్ అదైతే ఎంతవరకు అయితే మాత్రం నేను మన ఛానల్ నుంచి అయితే సజెస్ట్ చేయనండి. ఎందుకంటే వాటి గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మరి అట్లాంటి ప్రొజెక్టర్ల జోలికి వెళ్ళి ఇవి కూడా మీరు ఎంతో 10 ఇయర్స్ 5 ఇయర్స్ వాడతారని అయితే అనుకోవద్దు. ఏదో 1.5 ఇయర్ మీరు యూజ్ చేసుకుంటాం పక్కకు పడేస్తామంటే మాత్రమే అంటే ప్రొజెక్టర్ లో పర్చేజ్ చేయడానికి చూడండి. ఎందుకంటే అండర్ 10,000 లోకి వెళ్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ గొప్ప బిల్డ్ క్వాలిటీ అయితే రాదు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ చైనీసియే అండ్ అన్ని హాట్ ప్లాస్టిక్ తో బిల్డ్ అయిన ప్రొజెక్టర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే సేమ్ ప్రొజెక్టర్ ఇవన్నీ చైనీస్ నుంచి తెప్పించుకుంటారు. బ్రాండ్స్ డిఫరెంట్ బ్రాండ్స్ వేసుకుంటారు. ఇంతకుముందు పెట్టుకో వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు ఈగేట్ వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఈగేట్ ఆటమ్ 3X. మీరు ప్రైస్ ఏది తక్కువ ఉంటే అది తీసుకోవడానికి ట్రై చేయండి. వారంటీ అనేది ఎవడైతే క్లెయిమ్ చేయట్లేదు, నేను జెన్యూన్ గా చెప్తున్నాను. 1-2 సార్లు చూసుకునే మీరు చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనిలో మీకు 4K అంటున్నారు, ఇది కూడా 4K రాదు. 720 రెజల్యూషన్ తో వస్తుంది. వీడియో రెజల్యూషన్ తో 1080 ఫుల్ HD అయితే ప్లే అవుతుంది. అదైతే బాగా ప్లే అవుతుంది. మీరు ఫైర్ స్టిక్ పెట్టుకుంటారు, సౌండ్ బార్ పెట్టుకుంటారు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ 300 ISO మీకు లూమెన్స్ తో వస్తుంది. అండ్ రొటేటబుల్ డిజైన్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ప్రాపర్ గా అయితే వర్క్ అవ్వదు. ARC HDMI కూడా ఉందని చెప్తున్నారు, బట్ ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది మాత్రం చెప్పలేమండి. అదైతే మాత్రం దృష్టిలో పెట్టుకోండి. బట్ క్లారిటీ పరంగా మాత్రం బాగుంటది. ఈగేట్ ఆట్మాస్ 3X బాగున్న ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. బట్ వారంటీ గురించి అయితే మాత్రం మీరు పక్కన పెట్టండి, 1 ఇయర్ వారంటీ అని. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ ట్రో మహా ప్రొజెక్టర్. ఇది మన ఛానల్లో మీరు ఇక్కడ కార్ట్ లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. రివ్యూ చేశానండి, బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు అప్పుడు నార్మల్ మీకు ఆఫర్లు వచ్చినప్పుడు 8,000 రూపీస్ లో వచ్చింది, ఇప్పుడు 9,990 రూపీస్ ఉంది. ఇది బెటర్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అండి. ఆ రేంజ్ కి అవుట్పుట్ ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. అండ్ 5 GHz వైఫై అయితే ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 13,000 లూమెన్స్ తో వస్తుంది. స్క్రీన్ మాత్రం మీకు ఎక్స్ట్రా అని చెప్తానండి. 10 feet డిస్టెన్స్ లో పెడితే 150 ఇంచ్ అయితే వస్తుంది. మీకు పెద్ద వాల్ ఉండి మీ దగ్గర ఎక్స్పీరియన్స్ బాగా పొందాలనుకుంటే మాత్రం దీని మీద అయితే లుక్ అయ్యండి. అండ్ పక్కా మీరు ఫైర్ స్టిక్ అయితే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వారంటీ గురించి అయితే ఏమి ఇబ్బంది లేదు. టాప్ ట్రో వాళ్ళు అయితే మన తెలుగు వాళ్ళే. మీరు చూసి ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. అండ్ మీరు ఆన్లైన్ లో తీసుకున్నా కూడా ఒకసారి చెక్అౌట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఏదైనా కూడా ప్రోడక్ట్ అనేది 1 ఇయర్ లోపు వారంటీ ఉన్నంత వరకే మీరు వాడుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఇది ఎంతవరకు వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అని చెప్పి లాంగ్ టర్మ్ యూజ్ చేసిన వాళ్ళు అయితేనే చెప్పగలగాలి. అండ్ ఇప్పుడు వరకు మాత్రం నేను ఇది 1 month యూజ్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ మాత్రం టాప్ నాచ్ ఉంది. ఈ క్రికెట్ మ్యాచ్లు చూశాను, మూవీస్ చూశాను, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎందుకంటే 8,000 కి అప్పుడు వచ్చింది, 10,000 అయినా కూడా ఇది వర్త్ అని చెప్తాను నేను. అందుకే ఇది మన లిస్ట్ లో ఉంది. గురించి మనం మాట్లాడుకుంటే గో మ్యాక్స్ అండి. ఇది కూడా మీకు చాలా బాగుంటది. ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది. అండ్ ఇది కూడా మీకు 1080
నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది. 4K అని చెప్తున్నారు, బట్ కొన్ని సిచ్యువేషన్ లో మాత్రమే 4K అనేది మీకు యూట్యూబ్ లో అక్కడక్కడ మీకు కనబడుతుంటది, బట్ ప్రాపర్ గా 4K అయితే మాత్రం వర్క్ అవ్వదు. 1080 మాత్రం చాలా బాగుంటది. 5 వాట్స్ మీకు స్పీకర్ వస్తుంది కాబట్టి స్పీకర్ కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. పిక్చర్ క్లారిటీ మాత్రం బాగుంటది. ఫైర్ స్టిక్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటది. 10,000 అండర్ లో తీసుకోవాలనుకుంటే ఒక లుక్ వేయచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇదే సేమ్ ప్రైస్ లో వచ్చి అండ్ సేమ్ మోడల్ అని చెప్పొచ్చు. కొంచెం ఇంచుమించు ఆల్మోస్ట్ మీకు సేమ్ ఉంటాయి, కొంచెం లూమియన్స్ అటు ఇటు పెట్టి అమ్ముతుంటారు. ఈగేట్ ఆటమ్ 4X అండి. ఆటోమేటిక్ ప్రొజెక్టర్ 4K అని చెప్తున్నారు. ఇది కూడా 1080 నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది. 1080 వరకు మాత్రం చాలా బాగుంటది, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. పిక్చర్ క్లారిటీ మాత్రం చాలా బాగుంది. 1 year వారంటీతో వస్తుంది. ఇది కూడా మీకు ARC CEC ప్లస్ తో వస్తుంది, HDR ప్లస్ అండ్ HLG తో కూడా వస్తుంది. బట్ ఇవైతే చాలా ప్రాపర్ గా వర్క్ అవ్వండి. మీరు 1080 లో పిక్చర్ క్లారిటీ బాగుండాలనుకుంటే, మూవీలు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ వేయచ్చు. నెక్స్ట్ ఇదే బడ్జెట్ లో ఇంకోటి సేమ్ మోడల్, బట్ ఇది క్రాస్ బీట్స్ లుమెక్స్ నుంచి వస్తుందండి. క్రాస్ బీట్స్ లుమెక్స్ ప్రో అండ్ ఇది కూడా 4K అని చెప్తున్నారు. 1080 వరకే వస్తుంది. ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది అండ్ 14,000 లూమెన్స్ తో వస్తుంది అండ్ 300 ఇంచ్ వరకు అయితే మ్యాక్స్ వస్తుందని చెప్తున్నారు. 10,100 లోనే ఒక ప్రొజెక్టర్ గురించి చూస్తే కూడా దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. పిక్చర్ క్లారిటీ బాగుంటది, ఎందుకంటే సేమ్ ఇంత ముందు కంపెనీ వాళ్ళే సేమ్ మనకు దీనిలో తెచ్చారని చెప్పొచ్చు క్రాస్ బీట్స్ లో. బట్ మీకు బ్రాదర్ కంపెనీ అనేది చైనాలో ఉంటది. ఆ చైనాలో అందరూ ఒక దగ్గరనే ప్రొజెక్టర్లు మీకు సేల్ చేస్తుంటారు. వాళ్ళు ఎవరి వాళ్ళు తెచ్చుకొని జీబ్రానిక్స్ ఈ కంపెనీ ఆ కంపెనీ అని చెప్పేస్తుంటారు. బట్ నేను ఇక్కడ ఎట్లా సజెస్ట్ చేస్తానంటే, ప్రైస్ ఎవరు తక్కువ పెట్టారు, ఎవరు మంచి ప్రోడక్ట్లు అమ్ముతున్నారనే వాటిని మాత్రమే సజెస్ట్ చేస్తారనమాట. అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు ఈ లిస్ట్ లో. ఫోర్సో పిక్సెల్ గో ప్రో అండి. ఇది కూడా మీకు ముందు 10,000 లోపే ఉండేది, బట్ ఇది 10,999 ఉంది. మీకు ఆఫర్లు వచ్చినప్పుడు దీని మీద ఒక లుక్ వేయండి. 1080p నెగిటివ్ రెజల్యూషన్ తో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై తో వస్తుంది అండ్ 6x బ్రైటర్ అని చెప్తున్నారు అండ్ 4K HDR సపోర్ట్ అని చెప్తున్నారు. అవైతే మీరు ఎంతవరకు అయితే నమ్మకండి, ఎందుకంటే మీరు ఫైర్ స్టిక్ పెట్టి యూజ్ చేసుకున్నప్పుడు బ్లూటూత్ కూడా ఫైర్ స్టిక్ తోటే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సౌండ్ బార్ త్రూ కనెక్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్ అయితే వస్తాయి అని చెప్పొచ్చు. దీని మీద ప్రొజెక్టర్ మీద ఒత్తిడి పడకుంటుంటది. ప్రొజెక్టర్ లాంగ్ లైఫ్ వాడుకోవడానికి ఈజీగా ఉంటది అనమాట. నేను ప్రొజెక్టర్ లాంగ్ టర్మ్ వాడుకోవాలంటే వాడే టిప్స్ అన్ని ఒక వీడియోలో చేసి పెట్టానండి. అది కూడా ఇక్కడ కార్ట్ లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. ఛానల్ లోకి 3 సార్లు వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకు హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకొంచెం మందికి చేరువవుతుంది అనమాట. అండర్ 10,000 2025 లో బెస్ట్ ప్రొజెక్టర్స్ ఇవేనండి. ఏవి యూజ్ చేసినా కూడా ఫైర్ స్టిక్ అండ్ సౌండ్ బార్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో తీసుకురావడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ 20,000 30,000 లో కూడా వీడియో చేయాలా వద్దా అని చెప్పి కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టే నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బై నౌ. జై హింద్, వందే మాతరం. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a